తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీ చక్రపీఠం పీఠాధిపతులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు, మనందరికీ ఎంతో సుపరిచితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గురుగారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, జ్యోతిష్య శాస్త్రంలో హస్త సాముద్రికలు అంటే చేతిని చూసి రేఖల్ని బట్టి జాతకం చెప్పేస్తారు. ఇది ఒకటి విన్నానండి. అంటే ఎప్పటి నుంచో ఉన్నదే, మామూలుగా నా చేయి చూడని చాలా సరదాగా చూపించేస్తూ ఉంటారు ఎవరైనా వస్తే. అలా అందరికీ చేతులు చూపించి జాతకం అడగొచ్చా? ఒకటి ప్రామాణికమైన నిజమా, నమ్మొచ్చా? అలాగే కొంతమంది ముఖం చూసి జాతకం చెప్పబడి అని చెప్పేస్తూ ఉంటారు. అలా ఎలా చెప్పేస్తారు? అంటే వీటికి ఏమైనా ప్రమాణాలు ఉంటాయా? అందరూ నేర్చుకోవచ్చా? అందరికీ తెలుస్తుందా? ఇది ఇప్పుడు ఒకేలాగా ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరికి కూడా ఒకలాగే ఉంటుందా జాతకం? హస్తరేఖలు కానీ ముఖం కానీ ఏవైనా సరే, ఇవి ఒకసారి వీటి గురించి మిమ్మల్ని సందేహం అడగాలనిపించింది గురుగారు. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. శ్రీమాత్రే నమః. సాముద్రిక లక్షణ శాస్త్రం అని అంటారు దీన్ని. నేను ఇప్పటి వరకు ఇన్ని జ్యోతిష శాస్త్రానికి సంబంధించి ఎన్నో లైబ్రరీలు తిరిగాను, పెద్ద పెద్ద లైబ్రరీలు చూశాను, కానీ ఎక్కడ కూడా హస్త సాముద్రికానికి ప్రాంప్ట్గా సాంస్క్రిట్లో శ్లోకాలు ఉన్నటువంటివి పూర్తిగా ఈ సాముద్రిక శాస్త్రానికి సంబంధించి శ్లోకాలు ఉన్నటువంటి పుస్తకం అయితే నేను ఏదైతే చూడలేదు, ప్రత్యేకమైన గ్రంథం అయితే చూడలేదు. ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళల్లో ఎవరైనా మహానుభావులు జ్ఞానవంతులు ఎవరైనా ఉంటే సంస్కృతంలో ఋషులు రాసిన ఏదైనా అథెంటికేటెడ్ బుక్, ఋషులు రాసింది, మామూలు వాళ్ళు కాదు, మామూలు రాసిన పుస్తకాలు బోలెడు నా దగ్గర నేను చూశాను, కానీ ఋషులు రాసిన పుస్తకం ఏదున్నా సరే, గ్రంథం ఏదున్నా అది దాని పేరు చెప్పండి, నేను దాన్ని తాళపత్ర గ్రంథంలో ఉన్న నేను తీపిస్తా. ఓకే, నేను ఋషి ప్రోక్త గ్రంథాలు అయితే నేను చూడలేదు. దీంట్లో ఉన్నాయి, కాకపోతే స్పెసిఫికల్లీ హస్త సాముద్రిక శాస్త్రం అని కాదు, కానీ సాముద్రిక లక్షణ శాస్త్రం అయితే ఉంది. ఇదేందంటే గనక లక్షణ శాస్త్రము అంటారు వీటిని. ఇది రక్షణ శాస్త్రంలో ఇది మనకి వాత్సాయనుడు కూడా చెప్పాడు. వాత్సాయనుడు కూడా తన కామసూత్రాల్లో ఈ యొక్క సాముద్రిక లక్షణాలు చెప్పాడు. అంటే ఒక స్త్రీ గాని ఒక పురుషుడు గాని వాడి యొక్క నడిచే తీరు గాని, స్త్రీ యొక్క నడిచే తీరు గాని, వెంట్రుకలను బట్టి గాని, జస్ట్ ఒక వెంట్రుక దొరికితే ఆ వెంట్రుకను చూసి ఆ స్త్రీ ఎవరు అని చెప్పొచ్చు. ఆ లక్షణ శాస్త్రాన్ని. అందుకే మనకి ఒక సినిమా స్టోరీ కూడా ఒకటి ఉంటుంది. ఒక రాజు దగ్గరికి ఒకటి వెంట్రుక తీసుకొని పోతే రాణి యొక్క మొత్తం ఇది వేసి రాణికి ఎక్కడైతే తొడ మీదనో ఎక్కడనో, అంటే రాజుకి తప్ప వేరెక్కడ కనబడని ప్లేస్ లో పుట్టుమచ్చ ఉంటుంది. ఆ పుట్టుమచ్చ కూడా వాడు వేస్తాడు. వేసరికి నీకు రాణికి అక్కడున్న పుట్టుమచ్చ నీకెట్ట తెలుసు అని చెప్పి ఆ శిల్పకారుణ్ణి చాలా శిక్షిస్తారనమాట. సో లక్షణ శాస్త్రం ఉంటుంది. లక్షణ శాస్త్రం ఏంటంటే మనిషి యొక్క శరీరంలో ఏదైనా ఒక అణువును పసిగట్టినా శరీరం మొత్తం ఎలా ఉంటుందో కూడా చెప్పొచ్చు. ఆ లక్షణ శాస్త్రం శిల్పశాస్త్రజ్ఞులకు కూడా మునుపు గ్రంథాలు ఉన్నాయి, లక్షణ శాస్త్ర గ్రంథాలు ఉంటాయి. అంటే శరీరంలో ఎలాంటి, అది ఆయుర్వేదం కంబైన్డ్ లో కూడా కొన్ని లక్షణ శాస్త్రాలు ఉంటాయి. ఈ లక్షణ శాస్త్రాలను బట్టి ఏంటంటే లక్షణాలు చెప్పొచ్చు, భవిష్యత్తు చెప్పలేం. అంటే వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. అంటే జ్యోతిష్ శాస్త్రములో ద్వాదశ భావం లోపల తనుభావం అని ఒకటి ఉంటుంది. ఆ తనుభావ తత్వ వివేచన మాత్రం దీని ద్వారా చెప్పొచ్చు. ఏది హస్త సాముద్రికల వల్ల గాని, ముఖ లక్షణం వల్ల గాని, అంటే వాడు ముఖం చూడగానే వీడు అదృష్టవంతుడా, యోగవంతుడా, రోగజాతకుడా, భోగవంతుడా ఏంటి అనేది ముఖం చూసి చెప్పొచ్చు. అంటే అందులోపల సాధన చేయాలి, ఏదో పుస్తకాలు చదివేసి కాదు, చాలా అనుభవం సంపాదించాలి. చాలా మంది, కనీసం 1000 మంది ముఖాలు చూడాలి, 1000 మంది ముఖాలు చూసి 1000 మంది లక్షణాలు తెలుసుకోవాలి. సో ఈ ముఖ లక్షణంలో ఈ భ్రూ లక్షణం అని ఉంటుంది. భ్రూ లక్షణము, నయన లక్షణము, చిబుక లక్షణం, చిబుక అంటే ఇది చిబుక లక్షణము, నాసికా లక్షణము, ఓష్ట్య లక్షణము, తర్వాత ఇది చెంపలు ఎలా ఉన్నాయి, దవడలు ఎలా ఉన్నాయి, వాళ్ళ చెవులు ఎలా ఉన్నాయి. అంటే చెవులు కొంతమందికి ఎలా ఉంటాయి పెద్దగా, కొంతమందికి లోపలికి ఒత్తుకుపోయి ఉంటాయి. తర్వాత వేళ్ళు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు వేలు ఇలా ఉందనుకోండి, వీళ్ళు భయగ్రస్తులు, డిపెండెంట్ ఎక్కువ ఉంటారు అని అర్థం. ఇలా ఉంటాయి. కాకపోతే తీక్ష్ణమైన దృష్టి ఉంటుందని అర్థం.
కొంతమంది వేళ్ళు ఉంటాయి, ఇలాగే ఉంటుంది, స్ట్రైట్ గా ఉంటుంది. వాళ్ళు ఎవరి మాట వినరు, వాళ్ళు ధనవంతులు కూడా కాదు. సో అలా ఉంటుంది అనమాట. సో అంటే ఒక్కొక్క దాని అంటే అన్ని ఒకే విధంగా చెప్పడానికి ఉండదు. ఒకటి నష్టపరిచిన ఒక సాముద్రిక శాస్త్రం, ఇప్పుడు నేను చెప్పిన బొట్నవేలు ఇలా ఉంది, అది వాడు ధనవంతుడు కాదు అని చెప్తున్నా, కానీ అట్లా ఉండదు. మళ్ళీ దీంట్లో వచ్చి ధనరేఖ పెద్దగా ఉంది అనుకోండి, వాడు ధనవంతుడు అవ్వచ్చు. అది సో ప్రతి ఒక్కదాని మీద డిసైడ్ చెప్పడానికి ఉండదు. అందుకే సాముద్రిక లక్షణ శాస్త్రం అనే దానికి పూర్తిగా చూడాలి. కాళ్ళు వేళ్ళు, చేతి వేళ్ళు, తర్వాత వేళ్ళ యొక్క సంఖ్య ఎలా ఉంది, పొడుగా ఉన్నాయా, ఏవి పొడుగు ఉన్నాయి, ఏవి తక్కువగా ఉన్నాయి, ప్రతిదీ అబ్జర్వేషన్ చేయడమే సాముద్రిక లక్షణం. సాముద్రిక లక్షణాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు రోగభూయిష్ఠులు అవుతారా, వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళు పాస్ట్ థింకర్సా, స్లో థింకర్సా, వాళ్ళు సడన్ గా ఏదైనా జీవితంలో వస్తాయా, ఇవన్నీ కూడా గెస్ చేయొచ్చు. గెస్ మాత్రం చేయొచ్చు, ప్రెడిక్ట్ చేయడం కాదు, గెస్. అదే జ్యోతిష్ శాస్త్రంలో పుట్టిన తేదీ, సమయం, దాన్ని క్రోడీకరించుకొని సాముద్రిక శాస్త్రాన్ని యాడ్ ఆన్ చేసుకొని వింశోత్తరి దశలు గనక తీసుకోగలిగితే, దశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ, ప్రాణదశ, సూక్ష్మదశ, ఈ దశల వరకు లెక్కలు కట్టగలిగితే ఆ వ్యక్తి జీవితంలో ఏ టైంలో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది క్లియర్ గా చెప్పొచ్చు. ఇప్పటి వరకు జ్యోతిష్ శాస్త్రంలో నా వరకు నేను చేసిన రీసెర్చ్ లో నేను దశ, అంతర్దశ వరకు నేను కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేసుకోగలిగాను. కానీ ప్రత్యంతర్దశ, ప్రాణదశ, సూక్ష్మదశ వరకు ప్రెడిక్ట్ చేయడం అనేది చాలా కష్టం. ఇంకా వాడి జీవితంలో వేరే ఏ పని ఉండకూడదు, జ్యోతిష్యం తప్ప వాడికి ఏ పని ఉండకూడదు. పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు వాడు ప్రకృతిని అబ్జర్వేషన్ చేస్తూ, జనాలను అబ్జర్వేషన్ చేస్తూ జ్యోతిష్యం మీదనే కూర్చోవాలి. కూర్చుంటే వాడికి సూక్ష్మ టైం కూడా చెప్పొచ్చు, అంటే ఏ టైంకి వీడు ఊపిరి వదులుతాడు కూడా చెప్పొచ్చు. అది నేను నేర్చుకున్నాను, కానీ ఎక్కువ వాడను. అంటే నా జీవితంలో, నా సందర్భంలో ఒకసారి జరిగింది, అది నా వ్యక్తిగత జీవితానికి అవసరం పడింది. మా అన్నయ్యనే అడిగాడు, పుచ్చకుడిగా మా అన్నయ్య అడిగాడు. మళ్ళీ జ్యోతిష్యుడే, తన తండ్రి గురించి అయినా సరే జ్యోతిష్యుడు తన లెక్కేయకూడదు. జ్యోతిష్యుడు ఎప్పుడు కూడా తన గురించి తాను లెక్కలేసుకోకూడదు. వేసుకుంటే వాడికి శాపం అయిపోతుంది. తన గురించి తాను ఎప్పుడు లెక్కలేసుకోకూడదు. తన జాతకం చెప్పించుకోవాలని ఇంకో జ్యోతిష్యుడి దగ్గర కూర్చొని జాతకం చెప్పించుకోవాలి. కావాలంటే వాగ్వాదం చేయొచ్చు, ఇలా ఉంటే అలా కదా, అలా ఉంటే ఇలా కదా అని చెయ్యొచ్చు. కాకపోతే అది 3 సార్ల కన్నా ఎక్కువ చేయకూడదు. 3 సార్లు ఆపాలి, 3 సార్ల కన్నా ఎక్కువ ఆపద్దు. ఎందుకోసం అంటే ఆ ముఖ సరస్వతి ఏం చెప్పిస్తుందో తెలీదు. అది నీ నాలెడ్జ్కి మించి ఉండొచ్చు. ఏది అన్ని నీకు తెలుసు అనుకుంటే మూర్ఖత్వం. నీకు తెలిసింది ఎప్పుడైనా కూడా గుర్తుంచుకోండి, ప్రపంచం లోపల నువ్వు ఎంత గొప్పోడువైనాగా నాకు తెలిసింది గోరంతనే, తెలియంది కొండంత అని అనుకుంటేనే నువ్వు నిత్య విద్యార్థి అవుతావు. నీ అహంకారం రాదు నీకు. లేదు నాకు బాగా తెలుసు, నాకే అన్ని తెలుసు, నీకేం తెలియదు అన్నావు అనుకో, అయిపోయి పడిపోతావు. ఒక్కొక్కసారి చిన్నపిల్లాడు కూడా చెప్తాడు. ఒక్కొక్కసారి చిన్నపిల్లలు, మన ఏమీ తెలియని చిన్నపిల్లలు కూడా ఏదైనా అంటే ముఖే సరస్వతి అని శాస్త్రం అంటుంది. వాడు ఏదైనా అన్నాడు అంటే అది చూడాలి. అందుకే శ్రీరామచంద్రుడు కూడా చెప్పాడు, బాలాదపి సుభాషితం గ్రాహ్యం అని చెప్పాడు. ఈ చిన్నపిల్లలు ఏది చెప్పినా సరే సుభాషితం, మంచి మాట చెప్తే వినాలి అని చెప్పారు. సో సాముద్రిక లక్షణ శాస్త్రంని పూర్తిగా అనుభవం చేసుకొని దాని ద్వారా వ్యక్తి యొక్క లక్షణాలు, చింతన ఇవన్నీ కూడా చెప్పొచ్చు. కానీ భవిష్యత్తు చెప్పడం చాలా పరిశోధన చేస్తే తప్ప జరగదు. అది అనుభవం తెలుసుకుంటే. ఎందుకోసమంటే ఇవి హస్తరేఖల్లో ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కొన్ని ఇవి వేసుకుంటారు. ఇది ఎంత పొడవు ఉంది, ఈ రేఖ ఎంత పొడవు ఉంది, ఆ రేఖని 108కి డివైడ్ చేస్తారు. అంటే ఆయుష్ పరిమాణానికి డివైడ్ చేస్తారు. ఉండాల్సింది ఎంత ఉండాలి, ఎంత ఉంది, అందులోపల ఎక్కడెక్కడ రేఖలు కట్ అయ్యాయి, అక్కడక్కడ వాళ్ళ గండాలు వస్తాయని చెప్పి ఆయుష్ దాంట్లో వేస్తారు. అదే ధనరేఖకు సంబంధించి కూడా ధనరేఖ ఎంత పెద్దగా ఉంది, ఏ ఏజ్ లో వీడికి ధనం వస్తుంది, దాన్ని కూడా ఆ ధనరేఖ మొత్తం ఒక రేఖ లెంత్ 108 years కి రేఖ లెంత్ అనుకుంటే వీడి రేఖ ఎంత ఉంది, ఆ 108 లెంత్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 108 days 108 years లెంత్ అనుకుంటారు. అనుకొని అక్కడి నుంచి ఇక్కడికి రేఖ ఎక్కడ ఉంది,
సో ఇది బిగినింగ్ ఇక్కడ నుంచే కొంతమంది ఇక్కడ నుంచి తీసుకుంటారు లైఫ్ సైకిల్, కొంతమంది బిగినింగ్ ఇక్కడ నుంచి తీసుకుంటారు. సో తీసుకొని దాని లోపల లెక్కేసి ఏ టైంలో వీడికి ధనం వస్తుంది, ధనరేఖ స్ట్రేట్ ఉందా లేదంటే కరువు అయిపోయి దానిలో ఇలా దాన్ని ఏమంటారంటే విశాఖ ధనరేఖ అంటారు, అంటే శాఖలు వస్తాయి దాంట్లో. లేక ఎట్లయితే కొమ్మలు వస్తాయి అట్లా కొమ్మలు వస్తాయి. అట్లా కొమ్మలు వచ్చినాయి అనుకో, వాడి యొక్క బిజినెస్ డిఫరెంట్ మూల వెళ్ళిపోతుంది, పార్ట్నర్లు డివైడ్ అవుతూ ఉంటారని. ఇక అది వాళ్ళ దానికి ఏమంటారు అంటే స్వతంత్ర ఆశ్చర్యోత్పాదిత ప్రతిపాదన పటువు అంటారు. దానికి శాస్త్రంలో ఇక్కడ లేదు, వాళ్ళ యొక్క రీసెర్చ్ బట్టి వాళ్ళ అనుభవం బట్టి వాళ్ళు చెప్తారనమాట. భాగ్య రేఖ ఉంటుంది, అట్లాగే భార్య రేఖ ఉంటుంది. సో ఈ రేఖలను బట్టి వాళ్ళు సంతాన రేఖ ఉంటుంది. తర్వాత ఇవి మౌంటైన్స్ అంటారు, ఇవి శుక్రుడు గురుడు ఇవన్నీ మౌంటైన్స్ అంటారు. అండ్ జ్యోతిష్యము నేర్చుకునేటువంటి వాడికి, ఎవరైతే జ్యోతిష్ శాస్త్ర పండితుడు అంటే ఈ యొక్క నక్షత్రాలు రాశులు భావాలు ఇవన్నీ కూడా అంటే పరాశర హోరా శాస్త్రం నేర్చుకునేటువంటి వ్యక్తికి సంహితా శాస్త్రం కూడా తప్పకుండా నేర్చుకోవాలి. సంహితా శాస్త్రంలో ఏముంటుంది అని అంటే వరల్డ్ మొత్తం ఉంటుంది, ప్రపంచం అంతా ఉంటుంది సంహితా శాస్త్రంలో. అదే బృహత్ సంహిత, అగస్త్య సంహిత, కశ్యప సంహిత, గర్గ సంహిత, ఇవన్నీ సంహిత గ్రంథాలు. ఈ సంహిత గ్రంథాల్లో పార్ట్ ఇది. జ్యోతిష్ శాస్త్రంలో హోరా శాస్త్రం, జ్యోతిష్యంలో 3 పార్ట్లు ఉంటాయి: హోరా, సంహిత, తర్వాత సిద్ధాంత. సిద్ధాంతం ఏంటంటే ఆస్ట్రోనామీ క్యాలిక్యులేషన్ పార్ట్, కంప్లీట్ క్యాలిక్యులేషన్ పార్ట్. అంటే ఈ యొక్క నక్షత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క పరిణామం ఏంది, గ్రహాలు ఎంత వెళుతూ ఉంటాయి, ఎప్పుడెప్పుడు గ్రహణం ఏర్పడుతుంది, తిథి ఏ తిథి ఎప్పుడు ఏర్పడుతుంది. సో దృగ్గణితము, ద్రేకాగణితము, తర్వాత ఇంకా ట్రిగ్నామెట్రీ, జామెట్రీ, ఆస్ట్రానమీ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా కూడా సిద్ధాంతంలో ఉంటుంది. దీంట్లో ఎక్కడ ప్రెడిక్షన్ పార్ట్ ఉంటుంది. ఆస్ట్రానమికల్ క్యాలిక్యులేషన్ పార్ట్ తీసుకొని ఇండివిజువల్ ప్రెడిక్షన్ పార్ట్ వచ్చేసి హోరా శాస్త్రం. ఇండివిజువల్ అంటే ఒక గీతాంజలి గారి జాతకం చెప్పాలి అని అంటే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైం ప్లేస్ తీసుకొని గీతాంజలి గారి యొక్క హస్తరేఖలు, తర్వాత పాద లక్షణాలు, ముఖ లక్షణాలు అన్ని కూడా చూసి మీకు మాత్రమే చెప్పగలిగేది హోరా శాస్త్రం. ఓకే, దీంట్లో మీరు మిమ్మల్ని చూడలేదు, గీతాంజలి గారు ఎవరో తెలియదు, కేవలం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైం ప్లేస్ తీసుకొని గీతాంజలి అనేటువంటి వ్యక్తి ఎవరు, ఆమె ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నారు, సో అని పూర్తిగా మనిషిని చూడకుండా చెప్పగలిగేది హోరా శాస్త్రం. మనిషిని చూడకుండా చెప్పాలి. అలా చెప్పాలంటే ఎక్స్పర్ట్ అయి ఉండాలి, మనిషిని చూడకుండా చెప్పాలి. సో చాలా ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఆ వ్యక్తి లావుగా ఉన్నారా, సన్నగా ఉన్నారా, ఎలా ఉన్నారు అన్ని చెప్పాలి. ఆ వ్యక్తి ఇప్పుడు బతుకున్నాడా లేదా కూడా చెప్పగలగాలి, చెప్పాలి. సో అలా చెప్తే అదొక సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది అండి. నేను అదే చేస్తాను. నేను ఫస్ట్ నేను అందుకోసం నా దగ్గర జ్యోతిష్యానికి వస్తారు కదా, వస్తే నేను వాళ్ళని ఏమీ అడగను. నేను మీరు ఏం మాట్లాడద్దు, సైలెంట్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్, టైం ప్లేస్ ఇవ్వండి. నేను మీ జాతక కుండలు చూస్తాను, జస్ట్ ఒక ఫోటో మాత్రం చూస్తా. ఎందుకోసం అంటే కొన్ని అవసరం పడతాయి, బేసిక్స్ అవసరం పడతాయి. సో చూసి జాతకం చెప్తా. ఎవరైనా ఫోటో చూడకుండా చెప్పాలంటే అయితే ₹1,00,000 వేయండి అని చెప్తా, 1 lakh వేయండి అప్పుడు చెప్తా. దాంట్లో ఉంది, చెప్పొచ్చు, మనకి చెప్పడానికి పెద్ద విషయం లేదు. కాకపోతే ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి, పెడతాం. దాంట్లో ఉంది, పెట్టి అవన్నీ కూడా చెప్పాలి. ఫస్ట్ అదే వేసుకోండి. ఎందుకోసం అంటే ఫస్ట్ బేసిక్ ఎవరి ముఖం కూడా చూసుకోండి. ఒక్కొక్కసారి మ్యాచ్ మేకింగ్ వచ్చేది. ఒకసారి ఏమైందంటే ఒక మ్యాచ్ మేకింగ్ వచ్చింది. మ్యాచ్ మేకింగ్ వచ్చేసరికి జాతకం చూస్తే అబ్బాయి జాతకం చూసా, ఈ అబ్బాయి జాతకం మీరు ఏదైతే పంపించారో వీడు ఇప్పుడు బతికేలేడు అని చెప్పేసా క్లియర్గా, వీడు బతికేలేడు అని చెప్పా. లేదండి బతుకున్నాడంటే కావాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైం కరెక్ట్ ఇవ్వలేదేమో చూసుకోండి అని చెప్పా. వాళ్ళు కరెక్టేనండి అన్నారు. మళ్ళీ మీరు ఎంక్వైరీ చేసుకోండి, మీ ఫీజు కూడా మీరు తీసుకెళ్ళిపోండి, నేనైతే ఒప్పుకోను, ఈ జాతకం ఈ వ్యక్తి అయితే ఈ పార్టీకి చచ్చిపోయి ఉండాలని చెప్పిన. చెప్తే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళితే కరెక్ట్ కనుక్కున్నారు. 2 నిమిషాల తేడా ఉంది. వాడు కౌల పిల్లలు, ఒక పిల్లాడు చచ్చిపోయాడు. ఒక పిల్లాడు చచ్చిపోయాడు, అది కౌల పిల్లలే. మళ్ళీ 2 నిమిషాల తేడాలు ఉన్నారు. ఒక కౌల పిల్లాడు చచ్చిపోయాడు, ఇంకొకడు ఉన్నాడు, వాడు వీడు. అది సో శాస్త్రం కరెక్ట్గా ఉంటుంది. శాస్త్రంలో ఎప్పుడు తేడా ఉండదు. నీ రీసెర్చ్ అంత గొప్పగా ఉండాలి. అందుకే సాముద్రిక శాస్త్రము జ్యోతిష్ శాస్త్రానికి యాడ్, హోరా శాస్త్రానికి యాడ్ అని. ఎందుకోసం అంటే సంహితా శాస్త్రం చాలా గొప్పది. అందులోపల వృక్ష లక్షణం, వృక్షాన్ని చూసి కూడా లక్షణం చెప్పాలి. జ్యోతిష్యుడికి అది కూడా తెలియాలి.
ఈ 3 తెలిస్తేనే వాడు పరిపూర్ణ జ్యోతిష్యుడు, దైవజ్ఞుడు. ఈ 3 లేకపోతే వాడు దైవజ్ఞుడు కాదు. ఓకే, అతను ఏమంటారంటే విదూషకుడు అంటారు. విదూషకుడు అంటే ఏంటంటే కమేడియన్ అంటారు జ్యోతిష్యులు. ఒకప్పుడు అది చర్చలో అట్లా వచ్చేదన్నమాట. అయితే సంహితా శాస్త్రం ఏంటంటే వృక్ష లక్షణం, పిటక లక్షణం, పక్షిని చూసి కూడా పక్షి లక్షణం చెప్పాలి. పక్షి ఏ టైంకి వచ్చింది, ఎక్కడ పోయింది, అది కూడా చెప్పగలగాలి. పిటక లక్షణము, తర్వాత చాలా ఉంటాయి లక్షణాలు. మీరు బృహత్ సంహిత అనే గ్రంథం చూస్తే చాలా ఉంటుంది. నేను నా యూట్యూబ్ ఛానల్లో ఒక చిన్న వీడియో పెట్టాను, అంటే ఎక్స్ప్లెనేషన్. బృహత్ సంహిత అనే గ్రంథానికి సంబంధించి దాంట్లో అన్ని ఉంటాయి అన్నమాట. వృక్షానికి ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి అది కూడా ఉంటుంది. అండ్ మేఘాలను చూస్తే ఈ మేఘం ఎప్పుడు పుట్టింది, ఈ మేఘం యొక్క ఆయుష్ ఎందుకు కూడా చెప్పాలి. ఆ మేఘాలు కదులుతుంటే భూకంపం ఎక్కడ వచ్చిందని కూడా చెప్పాలి. మేఘాలను చూసి భూకంపం వచ్చింది చెప్పొచ్చు, భూకంపం ఎక్కడ వస్తుంది చెప్పొచ్చు, గ్యారంటీ అన్ని చెప్పొచ్చు. అంత అద్భుతమైన శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. అయితే దాంట్లో సాముద్రిక లక్షణం అనేది సంహితల కింద వస్తుంది. అది కొంచెం పార్ట్ అంతే. ఇండివిజువల్ హోరోస్కోప్ తెలుసుకోవాలంటే హోరోస్కోప్ లో 80%, 20% సంహిత. ఆ హోరోస్కోప్ ని డిజైన్ చేయాలంటే సంహిత రావాలి, మళ్ళీ ఇది సిద్ధాంతం రావాలి. సిద్ధాంతము, సంహిత, హోర, ఈ 3 తెలిస్తేనే ఆ జ్యోతిష్యుడు కరెక్ట్ గా చెప్పగలుగుతాడు. ఆ వ్యక్తి ఎవరు, ఏం కథ అనేది పూర్తిగా చెప్పగలుగుతాడు. కొంతమంది జీవితంలో నా దగ్గరకు వస్తారు, వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే కూడా మోమాటం. వాళ్ళు పెద్ద పెద్ద కండలు తిరిగిన వాళ్ళు, బాగా పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఏం చెప్పాలని కొంచెం మోమాటం అనిపిస్తుంది. నేను వాళ్ళకి క్లియర్గా చెప్తాను, నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను, మీరు ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి. మీరు మోమాటానికి వెళ్ళి మీ యొక్క ప్రెస్టీజ్ ఇష్యూ వస్తాయి ఒప్పుకోవాలంటే మాత్రం మరి నన్ను తప్పనొద్దు అని చెప్పేసి క్లియర్గా చెప్తాను. మీరు ఒప్పుకోకపోతే నన్ను తప్పనొద్దు, నన్ను తప్పనలేదంటే మీరు అది ఒప్పుకున్నట్టే నేను లెక్క అని చెప్పేసి అనుకుంటా. అప్పుడు అట్లా కూర్చొని చాలా మంది జీవితం లోపల వాళ్ళు ఎవరికి చెప్పుకొని కూడా బయటపడిపోతాయి. అందుకే నేను జ్యోతిష్యం వరకు అని చెప్పేటప్పుడు ఒంటరిగానే చెప్తా, వాళ్ళ పక్కన ఎవరు కూర్చోబెట్టుకొని చెప్పను. ఎందుకోసం అంటే మోమాటాన్ని కూడా వాళ్ళు నిజాలు ఒప్పుకోరు, పక్కన ఉన్న వాళ్ళు చూస్తున్నారు. అందుకోసమే మీరు రికార్డు పెట్టుకోకండి, ఏం పెట్టుకోకండి. మీరు నేను ఇద్దరమే ఉంటాం. నా రూమ్ లో నుంచి మీరు బయటకు వెళ్ళిపోతే మీరెవరో నేనెవరో నాకు మీరు సంబంధం లేదు. రేపు ఎవరైనా వచ్చి ఆయన మీ శిష్యుడా అని చెప్పినా, మీరు నా శిష్యుడు అయినా సరే, అవును ఒకసారి వచ్చాడు మాట్లాడిచ్చాడు అంతకుమించి ఏం లేదు అని చెప్తాను తప్ప నీ పర్సనల్ లైఫ్ గురించి నాకు అనవసరం. కాకపోతే అది కరెక్ట్గా ఉండాలి. అందుకే మన జీవితంలో అది ఇంకోటి కూడా బాగా గుర్తుపెట్టుకోండి, శాస్త్రానికి ఒక ఇది కూడా ఉంటుంది, ఏమి శాపం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, విడంబలుకులు, విదూషకులు అని అంటారు. అలాంటి వాళ్ళ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నా పాపం వస్తుంది. బృహత్ సంహితలో చెప్పారు, బృహత్ సంహిత అనే గ్రంథంలో అలాంటి జ్యోతిష్యుడితోటి చెప్పించుకోవద్దు. ఇంకోటి ఏంటంటే, ఎవరికైతే హైలీ మెచ్యూర్డ్ మైండ్ ఉండదు, అంటే వాడు లౌకిక జీవనానికి అంకితం అయిపోయి వాడు నిన్ను ఒక ఫినాన్షియల్ వేలో నిన్ను కనుక చూస్తే వాడు చెప్పాల్సినది సరిగ్గా చెప్పలేడు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక 3,000 కన్సల్టేషన్ ఫీజు తీసుకున్నా, 3,000కి నాకేం వస్తుందో కూడా నాకు తెలియదు. 3,000కి తీసుకున్నాక వాడికి లేనిది ఉన్నట్టుగా నేను అబద్ధం చెప్పాను అనుకోండి, నీకు ఈ దోషం ఉందని అబద్ధం చెప్పాను అనుకోండి, వాడు భయపడి డబ్బులు తేవచ్చు, కానీ ఆ డబ్బులు నాకు అరగవు, ఇంకా జీవితంలో అరగవు. అదే నేను నా 30,000 నా కన్సల్టేషన్ ఫీజు రాబోయి నేను ఉన్నది ఫ్యాక్ట్ చెప్తాను, నీకు నచ్చితే రెమెడీ చెప్పించుకో, లేకపోతే లేదు, లేని అయితే నేను చెప్పను. 30,000 తీసుకున్నా, నాకు లైఫ్కి సరిపోతాయి. సో తీసుకొని, బాబు నీ జాతకం చాలా అద్భుతంగా ఉంది, ఏ దోషాలు ఏం లేవు, నువ్వు ఈ జాగ్రత్త తీసుకొని వెళ్ళిపో అని చెప్పడం ఎలా ఉంటుంది? 3,000 తీసుకొని 50,000 నీకు రెమెడీ చేపిస్తానని చెప్పి తీసుకోవడం ఎంత దారుణంగా ఉంటుంది? ఎక్కడైనా నిజాయితీ ఉంటుంది, అక్కడ నిజాయితీ కొరబడుతుంది, ఇక్కడ నిక్కచ్చిగా మాట్లాడినట్టు ఉంటుంది. నేను అందుకే నా ఫీజు ఎక్కువ తీసుకుంటాను. నేను ఎందుకోసం అంటే నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు రాదు, ఆ అవసరం నాకు క్రియేట్ అవ్వదు. సో నేను ఉన్నది ఉన్నట్టు నీకు చెప్తాను. నీకు ఏదైనా తప్పులు ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే రెమెడీ ఉంటే రా. అండ్ అది కూడా నేను జ్యోతిష్యం చెప్పేటప్పుడు కూడా నిన్నేం అడగకూడదు. జ్యోతిష్య పండితుడు దగ్గరికి వెళ్ళి హోరోస్కోప్ ముందుకు పెట్టి అవసరమైతే హస్తరేఖలు చూపియాలి, లేకపోతే లేదు, అడుగుతేనే చూపియాలి. ఎవరికి పడితే వాళ్ళకి మీ హస్తరేఖలు ఎప్పుడు చూపించకూడదు. ఎందుకోసం అంటే, ఎందుకు చూపించకూడదు అది కూడా చాలా ఇష్టం. ఎందుకోసం అంటే ఒక్కొక్కటి దృష్టి మంచిది కాదు. ఒక్కొక్కసారి కొంతమంది జాతకులు ఉంటారు, అదృష్ట యోగ జాతకులు ఉంటారు. నీ జాతకంలో యోగం ఉంది అన్నప్పుడు నీకు వాడు ఒక మంత్రం చదువుకుని షేక్ హ్యాండ్ ఇచ్చాడు అనుకో,
నీ యోగం మొత్తం వాడికి వెళ్ళిపోతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది. షేక్ హ్యాండ్ ద్వారానే. ఉమ్. అమ్మో, గురువుగారు. అందుకే పాణిగ్రహణం, మనకి పాణిగ్రహణంకి ఎందుకంత లక్షణం ఇచ్చారు? ఉమ్. ఇప్పుడు పెళ్లిలో పెళ్ళిళ్ళకి పాణిగ్రహణ ముహూర్తం అని ఎందుకు పెడతారు? నువ్వు అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తే ఇంకా దాని ముహూర్తం ఇంకేం పడేది, బొంద పాణిగ్రహం. ఆ. సో నీ జాతకంలో నీ అదృష్టం ఎవరికి వెళ్ళకూడదు అని అంటే, ఇంకోటి దురదృష్టం నీకు రావద్దంటే పాణిగ్రహణం చేయకూడదు, ఆ. షేక్ హ్యాండ్ ఎప్పుడు ఇవ్వకూడదు. నమస్కారం. నమస్కారమే సంస్కారం, అంతే కదా. ఉమ్. లేకపోతే తిరస్కారం, అది బెస్ట్. మన పెద్దలు నమస్కారం తీసుకురావడానికి కారణం అది. అది మీకు ఎక్కడ కూడా, మీరు పురాణాల్లో చూసినా ఎక్కడ చూసినా వాళ్ళకి ఒకళ్ళ వ్యక్తి మీద బాగా నమ్మకం కలిగి ప్రేమ కలిగితే ఆలింగనం చేసుకున్నారే కానీ, హగ్ చేసుకున్నారు కానీ షేక్ హ్యాండ్లు ఎక్కడ ఇవ్వాల. మీరు ఎక్కడైనా షేక్ హ్యాండ్ ఇచ్చిన సీన్ ఏదైనా ఉందో చూడండి, ఏ పురాణంలో షేక్ హ్యాండ్ ఇచ్చిన సీన్ ఉండదు. కరచాలనం అనేది ఎక్కడా లేదు. అది కలి తీసుకొచ్చింది, కలికాలంలో కలి తీసుకొచ్చింది. కాబట్టి కరచాలనము చేస్తే, అందుకే హస్త నక్షత్రం, మీకు హస్త నక్షత్రం కూడా చెప్పాను కదా, అవునండి. హస్త నక్షత్రంలో మీరు ఏదైనా పోగొట్టుకుంటే అది పర్మనెంట్ గా పోతుంది, ఏదైనా తీసుకుంటే అది పర్మనెంట్ గా మీ దగ్గర ఉంటది. అందుకే హస్త నక్షత్రం రోజు అప్పులు ఇవ్వకూడదు. ఇస్తే నీ జీవితంలో వాడు తిరిగి తెచ్చిద్దాం అనుకున్నా, నీ ఇంటి దగ్గర దాకా వచ్చినా వాడు నీకు డబ్బులు ఇవ్వలేడు. వాడికి ఎంత ఇవ్వాలనుకున్నా వాడిని ఇవ్వకుండా చేసేస్తుంది నేచర్. సో హస్త నక్షత్రం రోజు అప్పులు ఇవ్వకూడదు. హస్త నక్షత్రం రోజు భూమి అమ్మొద్దు, కొనుక్కో కావాలంటే. వాడికి అది తెలియకపోతే, వాడు ప్రదీప్ జోషి వీడియోలు చూడకపోతే నువ్వు లక్కీ. హస్త నక్షత్రం రోజు నువ్వు అప్పు తీసుకోవాలనుకున్నావు, హస్త నక్షత్రం రోజు తీసుకో, ఏది తిరిగి ఇవ్వద్దు అనుకుంటే ఇంకా ఇంకా ఏం లేదు, నీకు వాడికి శత్రుత్వం మొదలవుతుంది. అది సో అట్లా హస్త సాముద్రికం. అందుకే హస్త సాముద్రికం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోకూడదు. ఎవరికి పడితే వాళ్ళకి టక్కని చేయి చూపించేసి జాతకం చెప్పండి అని అడగకూడదు. నేను అందుకే నాకు ఇప్పుడు నేను ఎట్లా బస్లో ట్రైన్లో పోతుంటే ఎవరైనా ఒకళ్ళు గుర్తుపట్టేసి ఇమీడియట్లీ చెప్పండి అంటే నాకు మొహమాటం వస్తుంది. నా కన్సల్టేషన్, నా వెబ్సైట్ చూడండి, నా కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది అని చెప్పేసానంటే, కొంతమంది ఫ్లైట్ లో కలిసిన వ్యక్తులు ఐ విల్ పే నౌ ఇట్ సెల్ఫ్, వీకెండ్ మనం గంట సేపు ట్రావెల్ చేస్తాం కదా చెప్పండి అని అంటారు. స్పెసిఫిక్ ప్లేస్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక టైం వస్తుంది. ఆ వచ్చినప్పుడు అడిగితే బాగుంటుంది. ఏదో కలిసావు కదా, అడిగావు కదా, అది బాగుండదు. సో అట్లెప్పుడు అడగకూడదు. అండ్ మార్గ మధ్యంలో ఎప్పుడు కూడా జాతకం అడగకూడదు. అడిగితే ఇంకా నీది అక్కడ పోయినట్టే. ఇంకా నడుస్తూ జాతకం అడగకూడదు, నడుస్తూ జాతకం చెప్పుకోకూడదు. నేను అప్పుడప్పుడు జాతకం చెప్తా ఉంటే కొంతమంది కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, అంటే విదేశాల నుంచి మాట్లాడతారు కదా, గురించి పొద్దున ఆఫీస్కి వెళ్తున్నాను మనం మాట్లాడదాం అంటే, అయితే వద్దు, నువ్వు మొత్తం అంత ఫ్రీ అయ్యాక ప్రశాంతంగా కూర్చుంటేనే మాట్లాడదాం, లేకపోతే లేదు, అంతే. సో నడుస్తూ కూడా జాతకం అడగకూడదు, నడుస్తూ మాట్లాడకూడదు, నడుస్తూ జాతకం చెప్పకూడదు, జాతకం అడగకూడదు. అది చాలా ఉంటాయి, జ్యోతిష్ శాస్త్రానికి చాలా నియమాలు ఉంటాయి, చాలా పద్ధతులు ఉంటాయి. అందుకే ఎవరికి పడితే వాళ్ళకి మీ యొక్క చేతులు చూపించకండి. అండ్ జ్యోతిష్యం చెప్పించుకుంటున్నారు అంటే పిసినారితనం మీ మైండ్ లో నుంచి దూరం పెట్టాలి. ఎందుకోసం అంటే దక్షిణ ఇవ్వకుండా, సంభావన ఇవ్వకుండా జ్యోతిష్యం చెప్పించుకోకూడదు. చెప్పించుకున్నారనుకోండి, సింపుల్, జ్యోతిష్యుడికి మీ అదృష్టం ఏదో తెలుస్తుంది, దాన్ని లాగేసుకుంటాడు. అందుకే జ్యోతిష్యుడు మంత్రశాస్త్రజ్ఞుడు అయితే గనక అట్లాంటి వాడు దొరికితే వెళ్ళిపోయి కాళ్ళ మీద పడాలంటారు. మంత్రశాస్త్రం తెలిసిన జ్యోతిష్యుడు దొరకడం కష్టం. మంత్రశాస్త్రం తెలియని జ్యోతిష్యుడు దొరికితే ఎట్లా ఉంటుంది అని అంటే, వాసన లేని పువ్వు లాంటివాడు. మంత్రశాస్త్రం తెలిసిన జ్యోతిష్యుడు అనుకోండి, వాసన ఉన్న పువ్వు. అది ఇంకా భక్తి మంత్రశక్తి సిద్ధి అయ్యింది అనుకోండి, ఇంకా వాడు ఆయుర్వేదం చెట్లాగదు, ఇంకా దేనికైనా పనిచేస్తాడు అని అర్థం. అది కాబట్టి మనం ఎప్పుడు కూడా మన యొక్క సాముద్రిక లక్షణాలు కానీ మనకు సంబంధించి కానీ ఎవరికి చూపించకూడదు. ముఖ్యంగా స్త్రీలు, స్త్రీలలో ఊరు లక్షణం అని ఒకటి ఉంటుంది, అది చాలా మంది తెలియదు. ఊరు లక్షణం అంటే తొడలు, ఊరు లక్షణం ఉంటాయి అవి. అందుకే ఇష్టం వచ్చినట్టు దిక్కుమాలిన డ్రెస్లు వేసుకుంటారు. మన పూర్వీకులు శారీ ఎందుకు కనిపెట్టారంటే ఊరు లక్షణం ఎవరికి తెలియకూడదని కనిపెట్టారు.
ఇప్పుడు ఆవిడ పడతాడు లెగిన్లు వేసుకుని వెళ్ళిపోతా ఉంటారు, కానీ ఇప్పుడే వాడు అంత పెద్ద పండితులు లేరు. కానీ ఉమ్, సో దాన్ని బట్టి ఏంటంటే ఊరు లక్షణాన్ని బట్టి దీంట్లో చెప్తారు, వాత్సాయన కామసూత్రంలో చెప్తారు ఊరు లక్షణం. ఉమ్, స్త్రీ ఒక ఊరు లక్షణం చూస్తే ఉమ్, ఇంకా చెప్పకూడదు, కానీ కొన్ని ఉంటాయి, అవి అవి డిసైడ్ చేయగలుగుతారు అనమాట. ఉమ్, అది నడకను బట్టి. చాలా మంది అనుకుంటారు కానీ ఇది వాత్సాయన కామసూత్రాలు అంటే అదేదో బూత్ అనుకుంటారు. కాదు కాదు, ఉమ్, అది సాముద్రిక లక్షణం, లైఫ్ ఉమ్, స్టైల్ చెప్పినటువంటి గ్రంథం అది. ఉమ్, మనం భూత్ అనుకుంటే భూతు, అది పునర్జన్మ దైవము అనుకుంటే అది దైవం, అంతే, అది మించి ఏం లేదు. మన ఆలోచన విధానం మొత్తంగా చేతిరేఖలు ఎవరికైనా చూపించాలంటే ఆలోచన చేతిరేపలు ఎవరు చూపించకూడదు, ఎవరికి పడితే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఎవరికి పడితే వాళ్ళకి నీ జన్మనామం చెప్పకూడదు, ఎవరికి పడితే వాళ్ళకి నీ కుండలి ఇవ్వకూడదు. దుర్మార్గులు ఉంటారు, కొంతమంది చెడ్డ ఉపాసన చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నీ జాతకం కంటపడితే ఇంక అయిపోయినట్టే. ఉంటాయి, చాలా ఉంటాయి. చాలా ఇదొక అవేర్నెస్. థ్యాంక్ యూ గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే. శ్రీమాత్రే నమః.